అభివృద్ధి సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు. బుధవారం కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 24వ డివిజన్ పద్మనాభ నగర్లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే వనమడి కొండబాబు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అవ్వలు తాతలను ఆప్యాయంగా పలకరిస్తూ స్వయంగా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీన పింఛన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి అందించడం సాంప్రదాయంగా మారిందని అన్నారు. గతంలో వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ జరిగేదని, ప్రస్తుతం ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు వరకు అందరూ నేరుగా ప్రజల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు కూడా ఆలస్యం లేకుండా అందుతున్నాయని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం పారదర్శకత, బాధ్యతతో వ్యవహరిస్తోందని చెప్పారు. అర్హత ఉన్నప్పటికీ ఇంకా పింఛన్లు అందని నిరుపేదల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అర్హత నిర్ధారణ పూర్తయ్యాక వచ్చే విడతలో వారికి కూడా పింఛన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీఆర్ఓ శైలజ, కూటమి నాయకులు పాలిక నాని, పలివెల రవి, అనంతకుమార్, పెదపూడి కుమార్, కంటిపూడి సీతామహాలక్ష్మి, బడ్డి దుర్గా శివకుమార్, బోడపాటి మరియమ్మ, పెంకే ప్రతిభా పార్వతి, కండవిలి సంతోష్, రాంబాబు, పాలిక సూర్య, కండవిలి సుశీలమ్మ, డబ్బీరు జగదంబ, కంది కృప, పెదపూడి ప్రసాద్, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మనందరికి కూడా చాలా పండుగలు వస్తూ ఉంటాయి. పండుగ వచ్చినప్పుడే ఆ పండుగ చేసుకుని సంతోషంగా ఆనందంగా ఉంటాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలోనండి 1వ తారీఖు వస్తే పండుగండి. ప్రతి నెల 1వ తారీఖు వస్తే పండుగండి. ప్రతి నెల పండుగే 1వ తారీఖు. ఎవరికంటే పండుగ? ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ పండుగ అండి. ఈ రోజున పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామండి. ఇప్పుడే మీ ద్వారా ఇచ్చాం, మీరు చూశారు. వాళ్ళకి ఇచ్చినప్పుడు నెల పెన్షన్ 1వ తారీఖు ఇచ్చేస్తున్నారు, మీకు అందుతున్నాయి అంటే ఇచ్చేస్తున్నారు బాబు, నెల 1వ తారీఖు ఇచ్చేస్తున్నారు, 4,000 వస్తుంది, చాలా సంతోషంగా ఉన్నారండి. అది వికలాంగులకు కొంతమందికి 6,000 రూపాయలు ఇచ్చాం, వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అంటే బెడ్ రీడ్ అంటే ఇంకా మంచం మీదే ఉండిపోతున్నారు, లెగలేని పరిస్థితి. ఆ కుటుంబం కూడా చూడలేని పరిస్థితి వాళ్ళని. ఆ కుటుంబానికి ఆదాయం తెచ్చే యజమాని ఇప్పుడే అక్కడ ఇచ్చాం, పేరు వాసు గారు. ఆయనే కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకి 2 కాళ్ళు కూడా పని, చెయ్యి కూడా పని చేయట్లేదు. అలాంటి ఆయనకంటే 15,000 ఇచ్చామండి ఈ రోజున. 15,000 రూపాయలు ఈరోజు. ఆ అమ్మ చెప్తుంది, ఇవాళ 15,000 రూపాయలతోనే కుటుంబం గడుపుకుంటున్నామని చెప్పారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాయి. ఈ రోజున ఆ 15,000 రూపాయలతో కుటుంబాన్ని గడుపుకుంటున్నారు ఈ రోజున. ఈరోజు అందుకే చెప్తున్నాను, ఈ రోజున 1వ తారీఖు వస్తే పండగండి ఈ రాష్ట్రంలో అందరికీ కూడా. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, కష్టాలున్నా వీళ్ళందరికీ ఈ విధంగా చేస్తానని మాట ఇచ్చి, మాట ప్రకారం నిలబెట్టుకుంది ఈ కుటుంబ ప్రభుత్వం. ఇప్పుడే మేము, నాతో పాటు ఈరోజు నాయకులు, కార్యకర్తలు, జనసేన, బీజేపీ నాయకులు వాళ్ళు కలిసండి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తుంటే ఎంతో సంతోషపడుతున్నారండి, ఆనందపడుతున్నారు. తృప్తి, ఆనందం. ప్రజలకు ఇచ్చే మాట నిలబెట్టుకుంది ప్రభుత్వం. ఇవే కాదండి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అన్ని పనులు కూడా చేసుకుంటూ వస్తున్నారు ఈ రోజున.